స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం చాలా రోగాలతో ఉంటూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేని రోగాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే, ఏదైనా మన వల్ల కాదన్నటువంటి దాని కొరకు దేవుడు ద్వారం తెరవబోతూ ఉన్నాడంట. మన వల్ల ఏ పని కాదని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే దాని కొరకే దేవుడు ద్వారం తెరవబోతూ ఉన్నాడంట. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచాలే కానీ దానిని దేవుడు ఏం చేస్తాడంట, ఇక్కడ భక్తురాలైనటువంటి శారమ్మ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మిందంట. తను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెనని వ్రాయబడింది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ నూతన సంవత్సరంలో ఏ విషయాల్లో నాకు శక్తి లేదని నువ్వు అనుకుంటున్నావో, గర్భం ధరించడానికి శక్తి లేదని సంతానం లేని వారు అనుకుంటా ఉంటే దేవుడు శారమ్మను చూపిస్తూ ఉన్నాడు. తర్వాత బ్రతకడానికి కూడా నాకు శక్తి లేదు, ఎందుకంటే నా శరీరంలో కిడ్నీలన్నీ ఫెయిల్ అయిపోయాయంట, నా హార్ట్ పని చేయట్లేదంట, నా శరీరంలో రక్తం తక్కువ ఉందంట, అది పాడైందంట, ఇది పాడైందంట, నా శరీరంలో గడ్డలు ఉన్నాయంట, రక్తం కూడా గడ్డలు కడుతూ ఉందంట. ఏమేమో మనం విని టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఇంకా బ్రతకడానికి కూడా నాకు అవకాశం లేదన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం. అయితే దేవుడు ఆయన యొక్క ద్వారములు తెరిచాడంటే మృతతుల్యమైనటువంటి శరీరమైన శారా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు గర్భాన్నే కాదు ప్రియులారా, ఏ ఏ పరిస్థితుల్లో మన శరీరము మనకు సహకరించడం లేదో వాటన్నిటి విషయంలో కూడా ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడంట. ఆయన ద్వారం తెరిచి నీ శరీరంలో ఏది పాడైపోయిందో దాన్ని పక్కబాడేసి ఏం చేస్తాడంట, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. అంతే, ఆయన పిలిచాడంటే సర్వ శరీరానికి నీకు స్వస్థత కలుగుతుంది. అంతే. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు దేవుడు ఇలాగ అన్ని వాగ్దానాలు ఇచ్చి బ్రతికిస్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇదిగో ఇది వాడడం వల్లే నేను బ్రతుకుతూ ఉన్నాను, ఇదిగో ఈ ట్యాబ్లెట్ల వల్ల బ్రతుకుతున్నాను, ఈ భోజనం వల్ల బ్రతుకుతూ ఉన్నాను, లేకుంటే ఇలాగ నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బ్రతుకుతూ ఉన్నాను, అట్లా చేస్తుంటే బ్రతుకుతున్నాను, ఇట్లా చేస్తుంటే బ్రతుకుతున్నాను అని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఇలాంటి ఆలోచనలు మనకు ఉండకూడదని సర్వాధికారి జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడను. 34. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలు, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. రేపటి సంగతిని గురించి మనం ఆలోచన చేయడం, టెన్షన్ పడడం, ఆరోగ్యం ఎట్లో, అమౌంట్ ఎట్లో, అప్పులు ఎట్లో, కేసులు ఎట్లో, నా భార్య ఎట్లో, నా భర్త ఎట్లో, నా కుమారుడు ఎట్లో, నా కుమార్తె ఎట్లో, ఈ విద్య ఎట్లో, బుద్ధి ఎట్లో, ఎగ్జామ్స్ ఎట్లో, జాబ్స్ ఎట్లో, నా బిజినెస్ ఎట్లో, ఇవన్నీ మనకు ఆలోచన అవసరం లేదు ప్రియులారా. మనము చేయవలసిన ప్రయత్నం చేయాలి, సమస్తము కూడా దేవునికి అప్పగించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వాదం వైపు మళ్ళించటానికి ఆయన ద్వారాలు తెరుస్తాడు. అందుకని రేపటి దినం గురించి మీరు ఆలోచన చేయొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆయన చేయొద్దు అంటున్నాడు అని అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో నీవు నా ఆజ్ఞలను శ్రద్ధగా విని ఆజ్ఞానుసారముగా నడుచుకొని ఎడల ఏం చేస్తానన్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాను. దేవుని ఆజ్ఞ మనం వినుకుంటూ వెళ్ళాలంతే, ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలంతే.
మిగతా కార్యక్రమాలన్నీ దేవుడే చూసుకుంటా అంట ప్రియుల. అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని మీద ఆధారపడినప్పుడు శారా గర్భాన్ని తెరచినటువంటి దేవుడు, ఆరోగ్యం బాగలేని వారందరికీ ఆరోగ్యాలు కుదుటపరిచిన దేవుడు, మరణము నుండి తప్పించిన దేవుడు, శత్రువుల నుండి విడిపించిన దేవుడు. ఒకానొక సహోదరికి అవయవాలన్నీ కూడా గడ్డగట్టిపోయాయంట. గడ్డగట్టిన తర్వాత పొడి రాలినట్టుగా రాలుతూ ఉంటాయంట. ఎముకలు పొడి రాలుతూ ఉన్నాయంట, కండరాలు పొడి రాలుతూ ఉన్నాయంట, నరాలు పొడి రాలుతూ ఉన్నాయంట. ఎందుకు అని అంటే ఆమెకేదో కొంచెం అనారోగ్యంగా ఉంటే ఎవరో చెప్పారంట, ఫలానా ట్యాబ్లెట్స్ వాడితే నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుద్ది అని చెప్పారంట. అందుకని చిన్నప్పటి నుండి ఆమె ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉందంట. ఇవి వేసుకుంటే నాకు బాగుంటుంది, ఇవి వేసుకుంటే నాకు బాగుంటుంది అని వేసుకొని ఆమె వయస్సు 23 సంవత్సరాలంట. ఎంత? 23 సంవత్సరాలు. అయితే 80 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఎంత డోస్ అవసరమో అంత వాడుకుంటూ వచ్చిందంట ఆమె. 23 సంవత్సరాలకి లోపే ఎక్కువ మంది వాడేసిందంట. 80 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంత వాడతారో అంత ట్యాబ్లెట్లు వాడిందంట ఆమె. వాడి శరీరములో అంత కండలన్నీ కూడా పొడి రాలుతూ ఉన్నాయంట. ఒకానొక దినాన ఆమె పండ్లు కూడా పొడి రాలుతూ ఉన్నాయంట. నోట్లో ఉన్న పళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలకి? 23 సంవత్సరాలకి పండ్లు కూడా పొడి రాలుతూ ఉన్నాయంట. ఇసుక వచ్చినట్టుగా నోట్లో నుండి వస్తూ ఉన్నాయంట. ఏది చూసినా కూడా పొడి రాలినట్టుగా ఉంటా ఉందంట. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ అన్నాయంట, ఈమె శరీరంలో పవర్ఫుల్ మందులు వాడింది, ఈమె వాడవలసిన దానికంటే కూడా ఎక్కువ వాడింది ఈమె. కాబట్టి ఈమె ఇంకా చనిపోయేది కానీ బ్రతికేది ఏమీ ఉండదు. ఎందుకంటే లోపల కండరాలు ఎముకలే పొడి రాలుతున్నాయంటే శరీరం ఎంత దెబ్బతినిందో మీరే లెక్కేసుకోండి అన్నారట. సరే, హాస్పిటల్లో ఆమె ఈ వార్త విని భయపడిపోయి ఇక డాక్టర్ బ్రతకదన్నందుకు ఉన్న కొద్ది కాలమైనా నేను నా భర్తతో నా పిల్లలతోనే ఉంటాను, హాస్పిటల్లో నేను ఉండలేనని ఆమె ఇంటికి వచ్చేసిందంట. ఇంటికి వచ్చేసి దేవుని సన్నిధిలో వీళ్ళు ఆ యేసయ్య తప్ప నిన్ను బ్రతికించే నాదుడు ఎవరు లేరని చెప్పేసరికి ఆమె యేసయ్య గురించి ఏమీ తెలియదు. తెలియక, అయ్యా నువ్వేమో గొప్ప దేవుడు అంటే ఎప్పుడు నిన్ను ప్రార్థన చేయలేదు, నిన్ను ఎప్పుడు నేను కోరుకోలేదు, నువ్వు అనుకుంటే నా ఆరోగ్యాన్ని కుదుటపరచగలవు, నా శరీరంలో అంత పొడి రాలుతూ ఉంది, అంత కుళ్ళిపోయింది నా శరీరం అంతా అంటే ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒకానొక దినాన ఆ కుమార్తెను దర్శించి ఆ కుమార్తె సర్వ శరీరాన్ని తాకి దేవుడు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఆ కుమార్తెను గాయపరిచిన ఆ గాయాలన్నిట్లో నుండి ఆ దెబ్బతిన్న నరాలు, కండరాలు, ఎముకలు సర్వ శరీరాన్ని దేవుడు తాకాలని ఉద్దేశించి ఒక సేవకుని పంపించాడంట. ఆయన వచ్చి, దేవుడు బ్రతికిస్తే ఆయన ఇష్టం, చంపితే ఆయన ఇష్టం, నేను చెప్పినట్టుగా ఇదిగో ఈ ప్రేయర్ ఆయిల్ ఇస్తున్నాను, ఈ ప్రేయర్ ఆయిల్ ప్రతిరోజు నువ్వు వాడుకుంటా ఉండు అని చెప్పాడంట. చెప్తే ఆ కుమార్తె ఆ ప్రేయర్ ఆయిల్ ఒంటికి వాడుకుంటా ఉందంట. ప్రతిరోజు దాన్ని తల మీద సిలువ గుర్తేసుకొని ఒళ్ళంతా ప్రేయర్ ఆయిల్ రాసుకుంటా ఉందంట. ఆమె అలాగ రాసుకుంటా ఉంటే నొప్పులన్నీ తగ్గిపోయినట్టుగా, శరీరములో కొంచెం ప్రాణము తేలికైనట్టుగా, నిద్ర వచ్చినట్టుగా, బరువు తగ్గిపోయినట్టుగా ఇలాగ మెల్లిగా ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉందంట. ఇలాగ క్లియర్ అవుతూ ఉంటే ఆమె అనుకుందంట, నిజంగా ఈయన చాలా గొప్ప దేవుడిలాగా ఉన్నాడు, నిజంగా నన్ను బ్రతికిస్తాడో ఏమో, వస్తే చచ్చాను, బ్రతికితే బ్రతుకుతానయ్యా, నాకు ఈ బాధ, ఈ బరువు, ఈ వేదన గట్టిగా గడ్డగట్టినట్టుగా ఉంది నా శరీరం అంతా, ఈ బాధ తీసేయ్యా అని అడుక్కుంటా ఉందంట. అదంతా మెల్లిగా ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉంటే అందరు అంటూ ఉన్నారంట, ఇంత చిన్న వయసులోనే శరీరం ఇలా గడ్డగట్టిపోయింది, ఈమెకి అక్కడ పిల్లలు పుడతారు ఇంకా. డాక్టర్ అంట, గర్భసంచి అంతా కుళ్ళిపోయిందమ్మా, లోపలంతా గర్భసంచి కుళ్ళిపోయింది, కాబట్టి దేవుడు నా శరీరం గడ్డగట్టినట్టుగా ఉంటే అంతా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాడు కదా. ఒకవేళ ఆయన అనుకుంటే గర్భసంచి కుళ్ళిపోయింది అంటున్నాడు, దాన్ని తీసేసి కొత్తది కూడా ఇస్తాడో ఏమో ఈయన అని మనసులో ప్రార్థన చేసుకుంటా, ప్రభువా
అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారయ్యా, ఇంత చిన్న వయసులోనే శరీరం అంతా కుళ్ళిపోయింది అంటూ ఉన్నారు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎంతయ్యా, గడిచిన సంవత్సరాల్లో ఎన్నో సంవత్సరాలు ఈ రోగం నాకు తెలియక డాక్టర్లకు కూడా అర్థం కాక ఎంతో వేదన పడ్డాను. ఇప్పుడు నిన్ను కనుక్కున్నాను నేను. అయితే నీ కృపను బట్టి నా శరీరంలో గడ్డగట్టిన అవయవాలు కానీ, పాడైన అవయవాలు కానీ, కుళ్ళిపోయిన ఎముకలు కానీ అందరూ సిగ్గుపడేటట్టుగా నాకు సంతానం కూడా నువ్వు ఇయ్యగలవని నమ్ముతున్నానయ్యా అని ఆమె తెలిసి తెలియనటువంటి మాటలతో దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. మెల్లిగా క్లియర్ అవుతా ఉంది. ఒకానొక దినాన ఆమెకు డౌట్ వచ్చి, ఏంటో నాకు నా శరీరంలో ఏదో జరుగుతున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది, కాబట్టి ఒక్కసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తే బాగుంటుంది అని రాలిపోయేటువంటి శరీరంతో బాధపడుతూ ఆ ప్రేయర్ల ద్వారా కొంత తేలిక పడింది. ఇంకా దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేసుకొని ఆ కుమార్తె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ ఆమెను పరీక్ష చేసి, చెప్పాను కదమ్మా రావద్దన్నాను కదా, నువ్వు రోజులేని చెప్పాను కదా, మరలా ఎందుకు వచ్చావు, నీ శరీరం అంతా కుళ్ళిపోయిందని చెప్పాను కదా అన్నాడు. సరేనయ్యా, ఇదొక్కసారి చెక్ చేస్తారా, నా శరీరం ఎట్లుందో, ఇదొక్కసారి కొంచెం నా శరీరం ఎట్లుందో, నా గర్భసంచి ఎట్లుందో ఒకసారి చెక్ చేస్తారా అని డాక్టర్ను బ్రతిమాలిందంట. ఆయన ఇష్టం లేకుండా బతిమలాడుతూ ఉన్నందుకు ఇష్టం లేకుండా చెక్ చేశాడు. డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు. పోయినసారి నువ్వు వచ్చినప్పుడు నీ గర్భసంచి అంతా కుళ్ళిపోయింది కదా, ఏం జరిగింది, ఏం ఆపరేషన్ చేయించుకున్నావు నువ్వు అన్నంట. ఏం జరిగింది సార్, ఏమైంది ఇప్పుడు నా గర్భసంచిలో అంటే, నీ గర్భములో పిండము తయారైందమ్మా, నువ్వు గర్భవతి, 4 నెలల గర్భవతి నువ్వు, ఏం జరిగింది అని డాక్టర్ ఆశ్చర్యపోతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అనుకుంటే ఆయన ద్వారము తెరిస్తే ఆపేవాళ్ళు ఎవరు? ఆమె ఆశ్చర్యపోయి, దేవుడు నిజంగా నన్ను కనికరించాడని జాగ్రత్తగా బాగా మంచి తిండి తినమ్మా, దేవుడు గర్భాన్ని కాపాడుతాడు తప్పకుండా. నిజంగా ఏ దేవుని నువ్వు నమస్కారం చేస్తున్నావో ఆ దేవుడు నీ యందు ఉన్నాడు. నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, కానీ ఆ కుళ్ళిపోయిన శరీరంలో నుండి ఒక బిడ్డ తయారవుతా ఉన్నది అని చెప్పాడంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇలాగూ చెడిపోయి పాడై మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ వారే నిన్ను త్రోసివేసి అసహించుకునే పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నావేమో. అయితే గతంలో గడిచిన 2023 సంవత్సరంలో చేసిన ప్రతి పొరపాటును హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఈ 2024 సంవత్సరంలో నా జీవితంలో ఒక నూతనమైన కార్యము జరుగునట్లుగా నువ్వు ద్వారాలు తెరువయ్యాడు. అలనాడు సమాధిలో కుళ్ళిపోయినటువంటి లాజరు యొక్క శవాన్ని కూడా తిరిగి లేపినటువంటి గొప్ప శక్తివంతుడైన దేవుడు నీవు నాకున్నావు. కాదు ప్రియులారా, ఎలాంటి రోగమైనా కూడా దేవుడు కుదుటపరుస్తాడు. ఎప్పుడు మన మనస్సు మారాలి, మన మనస్సు దేవునికి ఇష్టముగా ఉండాలి. అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు, ఊహకందనటువంటి మేలులతో దేవుడు నింపబోతున్నటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.